పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం పెద్దాపురం పట్టణ స్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగ పనిచేయాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సుబ్రీబాబు రాజు, పెద్దాపురం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రంధి సత్యనారాయణ, తూతిక రాజు, క్లస్టర్ ఇన్ఛార్జీలు బొడ్డు ఉదయశంకర్, తాళబత్తుల సాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ తరగతోనాలని చెప్పి ఆ ప్రయత్నం, అలాగే బీజేపీ మనకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకుందారని చెప్పి ఇద్దరు ఆలోచనతో వేళ మనం కలిసిన కాడి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూమెంట్ వచ్చింది, అంతా కూడా ఆ మూమెంట్ నిలబెట్టుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఎక్కడ మనస్పర్ధ లేకుండా మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. వేళ మా క్లస్టర్స్ ఉన్నారు, ఇక్కడ మన క్లస్టర్స్ ఉన్నారు, పార్టీ పేషెంట్లు ఉన్నారు, అలాగే జనసేనకు సంబంధించి పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ అధ్యక్షులు ఉన్నారు. అంచేత పార్టీ బీజేపీకి సంబంధించి బీజేపీ కూడా మరి పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు ఉన్నారు. అదంతా కూడా మనకు అప్పచెప్పి మీరందరూ కూడా కలిసి ఒకే ప్లేస్ పెట్టుకుని కలిసి ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా మరి మీరు నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఎంత చేసినా ఎలక్షన్ చేసుకోవాలి. మన బాధ్యత, మన ఎలక్షన్ చేసుకుంటే మనం ఎక్కుతాం. మనకి గ్రే ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఎలక్షన్ చేసుకుని ఎవరైతే ఆఖరి ఎలక్షన్ ఎవరు చేసుకుంటారో వాళ్ళదే విన్నింగ్. ఇంకేత ఎలక్షన్ చేసుకునే బాధ్యత సుబ్బాబు రాజు గారికి తెలుసు, నాకు తెలుసు, మీ లీడర్స్ అందరికీ తెలుసు, అందరూ సీనియర్సే. ఇంకేత రాజుగారి ఆధ్వర్యంలో మండలం టౌన్ అంతా కూడా రాజుగారి ఆధ్వర్యంలో మరి అత్యధిక మెజార్టీ తేవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మరి డెవలప్మెంట్ విషయంలో కూడా నేను పెద్దాపురానికి వచ్చినప్పటికీ నేను పనిచేసాను, సుబ్బాబు రాజు గారు సలహా ఇచ్చేవాడు, నిధులు తెచ్చాం, పనిచేసాం, ప్రమాణంగా ఇవ్వాలి. ప్రజల్లో మరి 10 సంవత్సరాలు అయినా సరే మర్చిపోలేదు, గుండెల్లో ఉంది. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళా మీకే ఓటేస్తామని చెప్తున్నాను. అంటే నా 5 సంవత్సరాలు నేను పని చేయకపోయినా ఈ 5 సంవత్సరాలు నేను చేస్తారని తప్పనున్నా నాకు చేయనివ్వలేదండి, ₹1 ఇవ్వలేదు. అందుచేత నాకు చేయనివ్వకపోయినా 5 సంవత్సరాలు మర్చిపోకుండా మరి చేసిన 5 అభివృద్ధిని 14-19 అభివృద్ధి గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్దాపురం ఎక్కడికి వెళ్ళినా మరి మాకెక్కడ ఇబ్బంది లేదు, రాజుగారు ఉన్నారు, మీరేమో పనిచేశారు, బాగా జరిగినాయి, మళ్ళీ అలాగే చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. మరి అదే కాంబినేషన్ తోటి నేను మళ్ళీ మిగిలిపోయిన పని అనేది పూర్తి చేయడం ఒకటి, కొత్త ప్రాజెక్టు తీయడం ఒకటి, మళ్ళీ మంచి వాతావరణం తీసుకొచ్చి టౌన్ అంతా కూడా ఒక మంచి టౌన్గా హైదరాబాద్ సిటీ ఎలా ఉందో ఆ టైంలో తీసుకురావాలి మనందరూ కూడా.